శ్రీదేవి డ్రామా కంపెనీ. లెట్స్ వెల్కమ్ ది గర్ల్స్. బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బదల్రే యాష్ కరే అదేంటే బొమ్మ అలా అవుతుంది. సుధీరే కాదే, సుధీర్ బొమ్మ అయినా సరే అమ్మాయిలను చూస్తే షేక్ అవ్వాల్సిందే. రే రాంప్రసాద్, నిన్న ఒకటి అడగాలనుందిరా. నన్ను కూడా అరే అది కాదురా, నాకు అప్పు కావాలరా. ఫిలిం లో డౌన్ ఉందా, దాని మీదకి వెళ్ళి అప్పు వస్తుంది. మీరు ఇప్పుడు ఒక పని చేశారు చూడు, అప్పు పంచు. బాగుందన్నా. అప్పు అంటే ఆ అప్పు కాదురా, నాకు ఒక 5,000 కావాలరా. ఎందుకురా? ఎందుకంటే నా గురించి కామెంట్లు పెట్టమని చెప్పా. వాడు ఒకటి పెట్టకుండా 50 పెట్టాడు, 5,000 అడుగుతున్నాడు. మొన్నటికి మొన్న 10 రూపాయల కింద కూడా సుధీర్ అన్న ఫ్యాన్స్ అని పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు పని చేసావు కదా, ఒకటి వాడికి ఒక రింగ్ ఇచ్చేయి. సరే గానీ మనం అందరం మాట్లాడుతున్నాం, నువ్వేంట్రా అలా మాట్లాడట్లేదు? నేనేం మాట్లాడను రా, నాకు అందమైన భార్య ఉంది, అచ్చాలి నాకు. అన్నా రాత్రి నా రూమ్ లో లేవు నువ్వు? అది కృష్ణకాంతి పార్క్ రా. అసలు నీకు రూట్ కూడా తెలియదు కదా? రూట్ తెలియదని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళాను రా. అరే రే, నిన్నొకటి అడగాలరా. ఏంట్రా నన్ను అడుగుతావా? చిచ్చి నేను ఆ టైప్ కాదురా. ఇప్పుడు పేర్లు మార్చుకున్నట్టు రాశులు మార్చుకోవచ్చా? రాసులా? ఎందుకన్నా? అంటే నాది మకర రాశి కదా, కన్య రాశిలోకి పోదామని. అదేమో కానీ ఇక్కడ వరకు అయితే. ఏరా ప్రసాద్, ఆకలి అవుతుంది, వంటకు చార్జ్ అయ్యరా. చార్ అయితే కష్టం కానీ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏమైందిరా? ఫేస్బుక్ ఓపెన్ అవ్వట్లేదురా. ఛార్జింగ్ ఉందా? ఉందిరా. బ్యాటరీలోవా? ఉందిరా. మరి ఫేస్బుక్ యాప్ ఉందా? ఫేస్బుక్ కూడా ఉండాలరా. సరే ఇదంతా కాదు కానీ మనం మందు తాగుదాం, కూర్చోండి రా. మందు తాగక ఎన్ని రోజులైందిరా అసలు. ఆగండి రా, ఓపెన్ చేస్తా. వస్తే ఫైమా, ఎంత క్యారెక్టర్ ఉంటే మాత్రం ఉస్సు అని పెద్ద ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు. ఇది తాగితే చేదుగుంటది, కడుపు ఉబ్బుతది. అబ్బా చేదుంటదా? నీకెట్లా తెలిసే? ఆహా, ఇది చేదుగుంటదా, మరి నీకెట్లా తెలిసే? అనవసరంగా 150 రూపాయలు వేస్ట్ చేసుకున్నాను. నీకెట్లా తెలుసు? ఈ మాత్రం నిద్ర వస్తుంది, పండుకొని. వీళ్ళందరూ పడుకున్నారు, ఫోన్ చేద్దాం. సునీత ఖాళీగా ఉన్నావా? లేవా? సునీత లేకపోతే వనిత. హలో వనిత, అది మా ఇంట్లో ఇది. అరే ఒక్క నిమిషం చెప్పేది నువ్వు. ఎవరికి ఫోన్ చేసినా బిజీగా ఉంటా. 5 మార్క్ చేయి. ఎవరు ఫోన్ చేసినా బిజీ అంటుండ్రు ఈ రోజుకి. మరి వీళ్ళు వద్దులే, కొడతారేమో వల్ల. బాబు మీ సీడీలు బయటకు వచ్చాయా? మీ ఇంట్లో ఉన్న సీడీలు బయట పడ్డాయి అని అంటున్నా. అదేంటో వాళ్ళ సీడీలు వచ్చినట్టు ఉరికారేంటి? ఈ ఎదవలతో ఫ్రెండ్షిప్ చేసాను చూడు, నాది బుద్ధి తక్కువ. నాకు ఒక్కగానొక్క భార్య ఉంది, అచ్చాలి. సూపర్. ఒక్కొక్కల క్యారెక్టర్ ఆల్మోస్ట్ యాస్టీస్ గా చేశారు. మీదేంటి డైలాగ్ ఒకటే? మా ఆవిడ దేవత, అది ఉంటే చాలు నాకు. నిజంగా నువ్వు దేవతవే అమ్మా, అదృష్టం నువ్వు దొక్కడం అంతే. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ప్రేమించనా నాకు పాటకి ఏమన్నా సంబంధం ఉంది అసలు? ఇది మన పాట ఏంటి ఒకసారి చూడండి. అది నీ ప్రేమ దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చేసి ఏంటది నువ్వు? ఈ కథలో పాత్రలు కల్పితాం. ఈ ప్రేమ కూడా కల్పితం ఏముండదు. అది ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? మరి ఉండరా, అందరికి జంటనిచ్చి నాకు ఒంటనిచ్చారు. ఏం చేస్తాను? ఏంట్రా అంత డెల్లుగున్నావు? వడదబ్బా? లేదు, నాకంటే ముందు ఒక 2 ఎంట్రీలు అయినాయి కదా, అవి చూసి అది అబ్బా. అది ఎవరతను? నువ్వు కొంచెం దూరం అలా కాదురా, హాయ్ చెప్పాలి కదా. హాయ్ చెప్తావా? హాయ్. తర్వాత ఇద్దరు కలిసి నాకు బాయ్ చెప్తాను. ఏటు పోవాలి అప్పుడు? తెలుసుకోవాలి కదరా. తర్వాత మీ ఇద్దరు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోవాలి. నాకు అవసరమా ఇవన్నీ?
అరే నా మీద కూడా డౌటా నీకు? కూడా కాదు నీ మీదే డౌట్. అదే నువ్వేం టెన్షన్ పడకు, నీ మీద గాలి వచ్చి వాళ్ళన ఊపేస్తా. ఊపే అంత ఉందారా మనకి? మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి, మేము మంచి ఫీల్ లో ఉంటాం. మీరు ఉండండి, నేను జాగ్రత్త. ఏయ్, కూర్చొని జాగ్రత్తగా. ఇటు పక్కరా. కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీంద్ ఉడాయే కౌన్ యే హర్ పల్. అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ గనక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తున్నాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంత లావున వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు, నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీటుగా అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది, చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా, ఎందుకు ఆతృత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా, ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటది వెనకపోయిందా? వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే, అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు.